బీసీ కులగణన చేపట్టి బీసీలకు రావాల్సిన ఫలాలను తక్షణమే అందించాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ అన్నారు. ఒంగోలు నగరంలోని స్థానిక దక్షిణ బైపాస్ కూడలి వద్ద గల బీసీ సమన్వయ కమిటీ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ 52% ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. కొద్ది శాతంగా ఉన్న అగ్రవర్ణాలు అన్ని పదవుల్లో ఉంటూ అన్ని వర్గాలను శాసిస్తున్నాయని, ఆ విధానానికి స్వస్తి పలికేందుకు బీసీలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీ కులగణన కోసం ఏప్రిల్ 11న ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేని కారణంగా ప్రజల పక్షాన మాట్లాడేవారు కరువయ్యారని ఆరోపించారు. గతంలో ఏర్పడిన కులగణాలను బయటకు తీసుకురావటం జరిగిందని, అందులో అన్ని రకాల కులాల కంటే అగ్రవర్ణాలు చాలా తక్కువ శాతం ఉన్నారని, కానీ వారే పెత్తనం చేస్తూ రాజకీయ పదవులను కూడా అనుభవిస్తూ బీసీల యొక్క సామాజిక ఆర్థిక రంగాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అందుకోసం బీసీలందరూ ఐక్యంగా ఉండి బీసీ కులగణన సాధించుకోవటానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా బీసీ సవరణ కమిటీ చైర్మన్ బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజ్యాధికారం దిశగా బీసీలు అందరూ ముందుకు నడవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, సిహెచ్ సుధాకర్, మస్తాన్రావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో అన్ని రంగాలలో ముందుకు తీసుకునేటువంటి వ్యక్తుల్లో తర్వాత రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు విపరీతంగా మారిపోయే తరుణం ఆసనమైంది. ఇంకా రాబోయేది బీసీల రాజ్యం, బీసీల సామ్రాజ్యం. మన సామాన్యులు చేతబడతారు. రాజ్యాధికారానికి ముందున్నటువంటి కార్యక్రమాలు మేము చేయబోతున్నాము. ఈ ఒంగోలు జిల్లాలో 11వ తారీఖున వేలాది మందిగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి కమిటీల రూపంలో మహిళా కమిటీలు, విద్యార్థి కమిటీలు, అన్ని కమిటీలు కూడా వేసి ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని రేపు 11వ తారీఖు ఇక్కడ చేస్తామని తెలియజేసుకుంటూ, మాకు ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మన చైర్మన్ గారు చాలా అనుభవంగా ఆలోచన పరుడు. ఆయన చాలా అనుభవంతో కూడా ఇక్కడ నడిపిస్తున్నారు కమిటీని. అదేవిధంగా మస్తాన్రావు కూడా యువకుడు, చాలా విషయాలు కూడా ముందుకు వస్తున్నారు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లా సమన్వయ కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతూ అందరినీ చైతన్యం చేస్తూ ఉన్నారు. మాకు సహకరించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఒకటి లీక్ అయింది. ఈ మధ్య పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి కానీ విషయాలు లీక్ అవట్లా. కానీ ఇది ఒక గొప్ప విషయం. ఇది ఒకటి లీక్ అయింది. దీంట్లో బీసీ జనాభా ఎంత ఉంది? గత ప్రభుత్వాలు చేసిన సర్వే ప్రకారం 52% ఉంది. యాదవ్ జనాభా దాదాపు 24 లక్షలు, కురుబు జనాభా 5 లక్షలు, అలాగే ఒడ్డెరు జనాభా 11 లక్షలు. ఈ విధంగా ప్రతిదీ కూడా డీటెయిల్గా మా వాళ్ళు, మా మిత్రులు, మా నాయకులు దీన్ని సేకరించి దీన్ని పత్రాల రూపంలో తయారు చేసి ఇచ్చారు. ఈరోజే మా కమిటీకి ఇవ్వడం జరిగింది. ఇవి ప్రతి గ్రామంలో రచ్చబండ్ల కాడ పెడతాం. ప్రతి గ్రామంలో ప్రతి సంఘ నాయకులకి ఈ పత్రాలను చేరుస్తాం, చైతన్యపరుస్తాం. ఇది మరో ఉద్యమానికి నాంది అయ్యేటట్టుగా ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. దీంతో మార్పు రావాలి. 80% ఉన్న ప్రజలకి అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆర్థికంగా చూసుకుంటే మాకు ఇచ్చే స్థలాలు సెంటో 2 సెంట్లు మాకు ఇచ్చేవి చాలా తక్కువ. అది ఒక సామెత ఉంది ఏంటంటే, చేపలు పట్టడం నేర్పితే ఒక రోజు పట్టుకుంటాడు, అదే ఇవ్వటం నేర్పితే 2వ రోజు కూడా వచ్చి కూర్చుంటాడు. ఈ ఒక రకమైన ఈ సిస్టంలోకి అలవాటు చేశారు. తర్వాత వీళ్ళంతా కూడా చైతన్యం గారు వీళ్ళు ఏదో వాళ్ళ వృత్తుల్లోనో లేదా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి సరిపోతారనే ఉద్దేశంతో ఉంది. కానీ చైతన్యం అవుతుంది మా బీసీ జాతి. బీసీలు అందరం కూడా ఏకం అవుతాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రభుత్వ నాయకులు కూడా తెలుసుకోండి. ఒక్కసారి ఒక బీసీ కానీ ఒక ఎస్సీ ఎస్టీ కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వస్తే మీకు 10 తరాల్లో కూడా పేట వెక్కేదానికి అవకాశం ఉండదు. మనం పక్కనే ఉన్న రాష్ట్రాన్ని చూస్తే కరుణానిధి గారి నాయకత్వంలో కరుణానిధి గారు కానీ, స్టాలిన్ గారు కానీ, అలాగే యూపీలో చూస్తే మాయావతి గారు కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, అలాగే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ గారు కానీ, వీళ్ళంతా బీసీ నాయకులే. అలాగే పక్కనే ఉన్న కర్ణాటక చూస్తే కుటుంబ కులానికి చెందినటువంటి సిద్ధరామయ్య గారు కానీ, అలాగే మధ్యప్రదేశ్లో చూస్తే మోహన్ యాదవ్ కానీ, మీరు దేశవ్యాప్తంగా చూస్తే కంపల్సరిగా బీసీలదే డామినేషను. ఇప్పటికైనా మేలుకొని అవకాశాలు కల్పించండి. మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సిన వాటాలు కల్పించవలసిందిగా తెలియజేస్తాం.
చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ కూటమి ప్రభుత్వం మరి 34% ఇస్తాం, 24% ఇస్తాం. ఇప్పటికే మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 2004లో కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు 34% బీసీలకు ఇస్తానని. మరి 2014లో మరొకసారి లేఖ రాశాడు, మరి ఒకసారి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ పంపించాడు. ఈ నాటకాలు ఇంకా ఆపేసి మరి బీసీ కులగణన తీస్తాం, అఫీషియల్గా డేటా రాష్ట్ర ప్రభుత్వం ముద్రతో బయటికి తీసుకొస్తాం జరిగింది. ఇది 51% మాకు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ మాకు రిజర్వేషన్ అమలు చేయి. నువ్వు ఇప్పటికే బీసీలు అంటే నా బంధువులు బీసీల పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు బీసీలకి ఇక అన్యాయం చేస్తానికి ఇక బీసీ సమాజం సహించదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీసీ సమన్వయ కమిటీ రేపు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున 11వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీసుల కాడ జ్యోతిరావు పూలే విగ్రహాల కాడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.